అడగండి, మీరు వెళ్ళండి అంటే ఏమొద్దు అంటాడు సార్. అప్పుడు ఎమ్మెల్యే ఎవరు చెప్తే నేను నోను అని అడగంటే మీరు వెళ్ళండి, నేను చెప్పానని చెప్పండి. నా ఇంటికి కారేసుకు వచ్చారు హైదరాబాద్ చాలా మసూరెడ్డి గారు, స్కిల్ డిపార్ట్మెంటు ప్రెసిడెంట్ గారు. అయ్యా సీఎం గారు పంపించారు. ఏంటన్నా అన్న అంటే నేను రమ్మన్నారు తీసుకొచ్చి. దేనికన్నా? నువ్వు ఏదో ఒక మంచి పదవి నీకు ఇస్తే బాగుంటుందంట, బాగా చేస్తావంట అంటే, అన్న నాకు సినిమా డబ్బులన్నీ దొబ్బేస్తాయి, సినిమాల్లో వేషాలు అయిపోతే నాకు డబ్బులు రావు, ఆడేమో అసలు నాకు డబ్బులు రావు, ఏ పదవి ఇచ్చినా నేను డబ్బులు దొబ్బలేను, ఇన్ని నీతులు కథలు చెప్పి, అందుకని నేను వద్దన్నా, నాకు నేను సినిమాలో వేషాలు వేసుకుంటా, ఎలక్షన్ అప్పుడు అంటే 5-6 రోజులకి అప్పుడు తిరుగుతాను తప్ప నాకు వద్దన్నాను. ఏమైనా నీకంటే మొండోడు సీఎం గారు, నువ్వు రా అంటే ఒక పని చేస్తా, నాన్నకి చెప్పండి నేను 1 వీక్లో వస్తాను చెప్పి ఛానల్ అవుతుంది. ఇంతవరకు వెళ్ళా. ఒక్కసారి సీఎం అయిన తర్వాత ఆయన మొగం నేను చూడలా టీవీలో తప్ప. అది ఎందుకంటే అన్న ఒక మంచి మనిషి అంటే ఎవరికైనా బాధే. అది జగన్ గారు నాకు మంచి మనిషిని నమ్ముతున్నాను, నమ్మని వాళ్ళు ఉంటారు. అలాగే నేను చంద్రబాబు గారిని విమర్శించా, ఈ తప్పులు చేశారు కదా సార్ మీరని. కానీ అంత ఘాటుకన్నా చంద్రబాబు గారు ఏ ఒక్క వాళ్ళ మనిషికి కూడా ఇలాగ నన్ను డీమోరలైజ్ చేయాలని ట్రై చేయలే. ఎప్పుడు ఒక చీప్గా నన్ను మాట్లాడాల ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడు కానీ. ఎందుకంటే ఆయన సిన్సియర్ పొలిటీషియన్. వీడు సిన్సియర్ పొలిటీషియన్ కాదు, సిన్సియర్ ఆపర్చునిస్ట్ పవన్ కళ్యాణ్. వాడికను చంద్రబాబు చాలా తేడా ఉంది. అది ఆ బాధ ఎప్పుడైనా మేము ముందు వచ్చా ఆ హెచ్చరిక చేయడానికి. ఎన్నిసార్లు ఈసారి ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ చెప్తున్నా, నా సెల్లుకి ఒక బూతు మాట వచ్చిందా, ఈ బూత్ డైరెక్ట్గా మీ ఇంటి ముందుకు వచ్చంట, నీ పెళ్ళాం బిడ్డలంట, మీ అమ్మగారిని కూడా అంట, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మా అమ్మల్ని గౌరవించు. థ్యాంక్ యూ అన్న. హలో 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 మళ్ళీ చేస్తాడు, మళ్ళీ ఎప్పటి సెకండ్ వాడు పెద్ద గ్యాప్ తీసుకోడు పాపం, వాడు చాలా సిన్సియర్ ఆ విషయం చూడండి. హలో హలో ఈ ప్రెస్ మీట్ తెచ్చుకుంటాడు, అదే ఇప్పుడు ఎందుకు కట్టేస్తాడు, అరే అని మొదలు పెడతాడుగా. హలో చూడు కట్టేస్తున్నాడు అంటే ఇది ప్రెస్ మీట్ చూస్తాడు కదా, వాళ్ళు ఎవరు చెప్తారుగా ఒరే ప్రెస్ మీట్లో ఉన్నాడు అని. మీరంతా జర్నలిస్ట్గా నేను పోతానని చెప్పి మీరు బుద్ధి పెట్టారా? పోసాని గారు హలో రావట్లేదన్నా నాకు. హలో మళ్ళీ చేస్తాడు, మళ్ళీ చేస్తాడు. హలో 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 ఎవరు?